సీఎం ఇలాఖాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేపట్టనున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నేడు బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని రైతు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సీఎం ఇలాఖాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేపట్టనున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నేడు బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనున్నారు. పూర్తి సమాచారం అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ చందు లైవ్లో అందిస్తారు. చందు, ఇంకా ఎంతసేపట్లో మహాధర్నా ప్రారంభం కానుంది? కేటీఆర్ ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారా? శ్రీదేవి మరికాసేపట్లోనే కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రానికి కేటీఆర్ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ధర్నా వద్ద ఉన్న రైతు నిరసన దీక్ష మూడోది ఈ కోస్గి మండలంలో కూడా నిర్వహించబోతున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన లగచర్ల హకీంపేట దాటి కోస్గి రావాల్సి ఉంది కాబట్టి అక్కడ ప్రస్తుతం హకీంపేటలో ఉన్నారు. అది ఇటీవల మనం చూసాం రైతుల భూములకు సంబంధించిన అంశం లగచర్ల ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయింది. అక్కడ రైతులు అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా సీఎం సొంత నియోజకవర్గంలోనే రైతు మహాదీక్ష నిర్వహిస్తోంది. దీనికి పెద్ద ఎత్తున అటు రైతులను మహిళలందరినీ కూడా ఇక్కడికి ప్రస్తుతం తరలించారు. వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించిన అంశంపైనే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. దానిపైన పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే ఉందో రైతు భరోసా సంబంధించి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కానీ 12,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడతా ఉంది. ఆ క్రమంలోనే ఇప్పటికే షాబాద్ వేదికగా మొదట ధర్నా నిర్వహించిన తర్వాత నల్గొండ నియోజకవర్గం కేంద్రంలో భారీ ధర్నాను నిర్వహించిన తర్వాత మూడో ధర్నాను సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత గడ్డ కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు ఉదయం కేటీఆర్ తన నివాసం నుంచి బయలుదేరి ర్యాలీగా భారీ కాన్వాయ్తో ఇక్కడికి బయలుదేరారు. మధ్య మధ్యలో పార్టీ జెండాలు ఆవిష్కరిస్తూ కూడా వస్తున్నారు. రైతులతో కూడా ఆయన మధ్య ముఖాముఖి కార్యక్రమం నిర్వహించుకుంటూనే ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ రైతు ఎజెండాగానే తన కార్యాచరణ అయితే ప్రకటించింది. మరిన్ని రైతు ధర్నాలు కూడా నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో నెక్స్ట్ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోనూ అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలో కూడా రైతు ధర్నాలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా చూసినట్లయితే కొడంగల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ జరుగుతుంది. ఇటీవల లగచర్ల ఘటనలో ఈ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అరెస్ట్ అయ్యారు. దాదాపు 40 రోజుల పాటు ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చారు. కాబట్టి చాలా ఛాలెంజ్గా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ధర్నాను తీసుకుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతకుముందే కేటీఆర్ చాలాసార్లు సవాలు కూడా విసిరారు. ఎందుకంటే రైతు బంధువు కానీ రైతు భరోసా ఈ రెండు కూడా సీఎం సొంత నియోజకవర్గంలో ఎక్కడా కూడా అమలు కాలేదు. ఒక దాత దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం, నీ నియోజకవర్గానికి వస్తాను, ఇక్కడ తేల్చుకుందాం అంటూ కూడా సవాలు విసిరిన క్రమంలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం కూడా ఇక్కడ ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు ఏమైనా వస్తే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం విజువల్స్లో చాలామంది రైతులు, యువకులు, మహిళలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ రాగానే ఇక్కడ సభ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే రైతు ఎజెండాతోనే పోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి రైతు బేస్గానే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉంది. మనం గతంలో చూసాం 2018 ఎన్నికల సమయంలో రైతు బంధు పథకాన్ని తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ 2023లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ఒక అవకాశం మళ్ళీ ఈ రూపంలో రావడంతోనే మళ్ళీ రైతు ఎజెండాతో ముందుకు వెళ్ళాలి. కేసీఆర్ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసిన క్రమంలోనే మళ్ళీ రైతుల అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ రైతులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా అందరూ కేటీఆర్ రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది
ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అంతా కూడా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కేటీఆర్ రాక కోసం మనం కొంతమంది యూత్ కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అసలు ఏంటి ఈ ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాష్ట ఎలా ఉందంటే ప్రతి ఒక్కరి దగ్గర, అంటే రైతులపైన కానీ, ఆ తర్వాత విద్యార్థులపైన కానీ, నిరుద్యోగులపైన కానీ, ఇంకా ప్రతి దగ్గర, అంటే ప్రతి సెక్షన్లో కూడా అనేక సెక్షన్లన్నీ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎలా ఇబ్బందుల్లో ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రైతు ధర్నా ఒకసారి మీరు గమనిస్తే, ఈరోజు రైతుల పరిస్థితి గమనిస్తే, ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ అని చెప్తూ ఢిల్లీకి పోయి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అబద్ధాలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, సాక్షాత్తు ఈ కోడంగల్ ఎమ్మెల్యే అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు చెప్తూ రైతుల పాలిట రావణంలా తయారైండు. ఇంకా రెండవది చెప్తే, ప్రతి 6 నెలలకు ఒకసారి రబీకి కానీ ఖరీఫ్ కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు బంధు వచ్చేది. ఇప్పటికి సంవత్సరం అయిపోతుంది. అంటే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మాత్రమే రైతు బంధు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు రైతు బంధు రాలేదు. ఈ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ రైతు బంధు, రైతు భరోసా అమలైందా? రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఎందుకు లేదు రైతు భరోసా లేదు? ఎందుకంటే మీరు ఇప్పుడే ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, కర్ణాటక బార్డర్లో ఉన్న ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, లేదంటే పరిగి బార్డర్లో ఉన్న ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, మా నారాయణపేట బార్డర్లో ఉన్న ఏ విలేజ్ కన్నా వెళ్ళండి, ఈ కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్లో కూడా పరిపూర్ణంగా రైతు భరోసా ఎవరికి పడలేదు. అట్లానే రుణమాఫీ కూడా ఏ ఊళ్ళో కూడా, ఏ విలేజ్ అన్న తీసుకోండి, మేము చెప్పడం కాదు, మీరు ఏ విలేజ్ అన్న తీసుకోండి, ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కాలేదు. అంటే రైతుల పాలిట రావణుడిగా తయారైనటువంటి ఈ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాకందరికి కూడా, ఈ రావణునికి వ్యతిరేకంగా మాకందరికీ రక్షణ నిలబడడానికి ఈరోజు కేటీఆర్ గారు కోజికి వస్తూ ఉన్నారు. ఆయనకు మొత్తం మీద చూసినట్టయితే చాలా రైతు బంద్ కానీ, రైతు రుణమాఫీ కానీ కాలేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మనతో జడ్పీటీసీ ప్రస్తుతం మైపాల్ మనతో ఉన్నారు. మైపాల్ చెప్పండి ఏంటి అసలు ఈ ధర్నా? అన్న, ఇప్పుడు మా కొడంగల్ నియోజకవర్గంలో 2 లక్షల రుణమాఫీ అయింది అన్నాడు. రుణమాఫీ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఇక్కడి నుంచే సీఎం అయ్యాడు కాబట్టి, రైతులు స్వచ్ఛందంగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఓళ్ళు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, ఓళ్ళు లీడర్లు మాకు టార్చర్ పెడుతున్నారు. ఇక్కడున్న తిరుపతి రెడ్డి గారు అక్కడ జేసీపీలకు క్రేనోళ్లకు బెదిరించి మీరు ఎందుకు వస్తున్నారు అని కేటీఆర్ వస్తే, ఇక్కడున్న కేసీఆర్ కొడుకు కుమారుడు వస్తున్నాడు, వాళ్ళు ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడున్న స్వచ్ఛందంగా రైతులన్న రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ రాత్రి 12 గంటలకు 26 తారీఖు ఏదైతే 26 జనవరి ఉందో 26 తారీఖు రాత్రికి 12 గంటలకు టకీ అన్నాడు. టకీ లేదు, టికి లేదు. కాబట్టి ఈ రైతులే ఈ ధర్నా నుంచి బుద్ధి చెప్పే విధంగా ఇక్కడున్న ప్రజలు తెలియజేస్తారు. ఇటీవల లగచర్ల ఘటన చూసాం, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? చాలానా లక్కచర్ల ఘటన నుంచి వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో ఇండ్లు ఇస్తాం, పెన్షన్ ఇస్తాం అన్నారు. అక్కడ ఉన్న రైతులు 69 మంది రామన్న లీగల్ సెల్ నుంచి మాకు 69 మందిని ఒక బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి బెయిల్ ఇప్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న సీఎం రైతులకు బీడీలు అంటే సంఖ్యలు బీడీలు వేసినటువంటి ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి అక్కడ అక్కింపేట, పులిచెర్ల తండ, లక్కచెర్ల ఆడంతా రైతులు అక్కింపేట అక్కడ కమనేసి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే పార్టీకి సంబంధం లేకుండా ఊర్లు పార్టీలకు అతీతంగా రామన్నకు స్వాగతం పలకడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసినట్టయితే మరి కాసేపట్లోనే ధర్నా అయితే ప్రారంభం కాబోతుంది. కేటీఆర్ రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన లగచర్ల దాటి హకీంపేట దగ్గరికి వరకు వచ్చారు. మరి కాసేపట్లోనే ఇక్కడ సభ ప్రారంభం కాబోతుంది. శ్రీదేవి చందు 1 సెకండ్ చందు, అంటే సీఎం నియోజకవర్గమైన కొడంగల్లో అసలు రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ అందకపోవడం ఏంటి? దీనిపైన ఓకే, ఇప్పుడు చాలా మంది ప్రజలు కానీ, రైతులు కానీ స్వచ్ఛందంగా తరలి వచ్చారు. మీరు కార్యకర్తలు కానీ జెడ్పీటీసీ వాళ్ళతో మాట్లాడించారు, ఓకే. బట్ ఒకసారి అక్కడ ఉన్న ఒక రైతులతో ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? నిజంగా వాళ్ళకి అసలు రైతు రుణమాఫీ కానీ, భరోసా కానీ ఇంతవరకు అందిందా లేదా అనే విషయం పైన? హలో చందు ఒక నిమిషం, అంటే అక్కడ ఉన్న రైతులతో ఏమైనా మీరు మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా. ఇక మనం చూస్తూ ఉన్నాం, చాలా మంది రైతులు అయితే చేరుకున్నారు. రైతులంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుంచి కొంతమంది రైతులు కూడా వచ్చారు. చెప్పండి అసలు ఏంటి మీకు రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ జరిగిందా? అసలు ఏంటి? 2 లక్షలు రుణమాఫీ అయిందా?
చాలా మంది రైతులు అయితే ఇక్కడ చేరుకున్నారు, మనం చూడొచ్చు. చాలా మంది కూర్చొని ఉన్నారు. అసలు వీళ్ళకు రైతు బంధు జరిగిందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి రైతు బంధు రైతు భరోసా రైతు బంధు అమలైందా మీకు? రైతు భరోసా రైతు రుణమాఫీ అయిందా? రాలేదు మాకు రైతు బంధు రాలేదు, రైతు భరోసా కూడా రాలేదు. 2 లక్షల పైన ఉన్నందుకు రైతు రుణమాఫీ రాలేదు, రైతు బంధు ఇంకా రాలేదు. సీఎం సొంత నియోజకవర్గం కాదు, సీఎం సొంత నియోజకవర్గంలో మీకు రుణమాఫీ కాలేదా? చాలా మంది రైతులైతే ఇక్కడ చేరుతా ఉన్నారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులంతా కూడా చేరుకున్నారు, మహిళలంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, రైతులు చూడొచ్చు. రేవంత్ ఇక్కడ ఉన్నట్టు ఒక ఫ్లెక్సీని అయితే వాళ్ళంతా కూడా ప్రదర్శిస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రైతులకు ఇచ్చినటువంటి ఒక ఫ్లెక్సీ చూడొచ్చు. 1 ఎకరానికి 17,000 రూపాయలు ఇవ్వాలంటే కూడా వాళ్ళంతా కూడా ఫ్లెక్సీని పట్టుకొని నిలబడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే సభ ప్రారంభం కాబోతోంది. రైట్ చందు, థ్యాంక్ యూ.